వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 25 శనివారం ఏకాదశి తిథి ఈరోజు ఉదయం 11:30 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి. జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున చతుర్థములో గురువు సంచారం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసే వారు మంచి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఒక సంతృప్తికరమైనటువంటి జీవన విధానానికి నాంది పలుకుతారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణాన్ని ఎదుర్కొంటారు. మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన కార్యక్రమాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలు మీకు బాగా అనుకూలించేటువంటి వాతావరణం ఉంది. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. పరివార సహకార లోపం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే వాతావరణం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నేరేడు పళ్ళు కానీ నల్ల ద్రాక్ష కానీ వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ సొంత వ్యాపారం కానీ స్థిరాస్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి కూడా పూర్తి సహకారం అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జన సహకారం కూడా బాగుంటుంది. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు అరటి పండ్లను గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా పనిచేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు కనిపిస్తుంది. ఒక విషయంలో వెనకడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఎర్ర కందులను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలు సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపార నష్టము జన సహకార లోపము కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం. శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమములో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. లాభసాటి ప్రయాణాలతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. లాభములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ సొంత వ్యాపారం మరింతగా విస్తరించి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. వ్యయములో రవి సంచారం ఉంది. తండ్రితో మనస్పర్ధలు రాజకీయ నాయకులకు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేసి విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి.
దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలంతా చాలా లాభసాటిగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. భాగ్యములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తుంది. జనసహకార లోపం కనిపిస్తుంది. వాహన సమస్యలు కూడా అధికమవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు, కూలీలకు లాభాలు వస్తాయి. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగా పనిచేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, కుటుంబంలో నిరాశ కలిగే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా నష్టం వచ్చే సూచన కనిపిస్తుంది. ఒక్క విషయంలో నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్య సమస్యలకు గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున తృతీయంలో రాహు సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మంచి లాభాలతో పాటు వాహన లాభాలు కూడా అందుకునేటువంటి వాతావరణం ఉంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థములో శని సంచారం వల్ల కుటుంబంలో పనివారి సహకార లోపం కనిపిస్తుంది. పనిభారం పెరుగుతుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంది. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత వ్యవసాయ సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. గట్టి పోటీని ఎదుర్కొని పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలు కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ సృజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా పనిచేస్తారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారంలో నష్టానికి అవకాశం ఉంది. అనుకోకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. వయసు రీత్యా మీకంటే చిన్నవారి సహకారం బాగుంది.
రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం కానీ సాంప్రదాయ వ్యాపారం కానీ మరింతగా విస్తరించి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో కేతువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే మీరు పనిచేస్తారు. మీరు చేసేటువంటి పని విధానానికి అధికారుల యొక్క అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టమములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలకు అవకాశం ఉంది. సృజన సహకారం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రకంగా పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.